ఎవడైతే తను తాను తగ్గించుకుంటాడో వాడు హెచ్చించబడతాడు అని చెప్పి లేఖనాలు మాట్లాడుతున్నప్పుడు, మనం కలిగి ఉన్నటువంటి ప్రతిదానికి కూడా కారణభూతుడైనటువంటి యేసుక్రీస్తుని విశ్వాసులమైనటువంటి మనము గొప్ప చేయవలసినటువంటి అవసరత దేవుని రాజ్యంలో ఉంది. అది ఎరిగినటువంటి బాప్తిస్మిచ్చి యోహాను ఏం చెప్తున్నాడంటే, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసినటువంటి వాడిని అయి ఉన్నాను అనే విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. ఎందుకు ఈ విధమైనటువంటి స్టేట్మెంట్ని బాప్తిస్మిచ్చి యోహాను తెలియజేస్తున్నాడు, ఆయన ఎందుకు హెచ్చవలసినటువంటి వాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, మొట్టమొదటిగా 1వ అధ్యాయము 29వ వచనంలో ఈ విధమైనటువంటి మాటలు రాయబడి ఉన్నవి. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. తను తాను చూసుకుని లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల నేనే అని చెప్పట్లా. యేసుక్రీస్తుని చూచి లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, అందుకు ఆయన హెచ్చవలసి